మేడం ఒక్క నిమిషం అండి. శిరీష గారు, వెంకట సుబ్బారెడ్డి గారు ఉన్నారు, కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడు. ఆయనతో ఒక్కసారి మాట్లాడదాం. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అంటున్నారు కాబట్టి. సుబ్బారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సుబ్బారెడ్డి గారు, రెండు తెలుగు రాష్ట్రాలపైన బీజేపీ ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తోంది? ఈ రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటాపోటీగా ఉన్నాయి. చాలా డేటా కూడా అదే చెప్తోంది మనకి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధిలో పోటాపోటీగా వెళ్తున్నాయి ముందు ఎన్నో ప్రాజెక్టులతో అనేది. సో కేంద్ర సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు? ముందుగా Y2K టీవీ వారికి మరియు తమ్మపాటి శిరీష గారికి, Y2K యాజమాన్యానికి నమస్కారాలు. 2014 విభజన టైంలో ఏదైతే అప్పటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముందుగా మన పెద్దలు చెప్పినట్టు తల్లిని చంపి బిడ్డను బ్రతికించాలనే సందంగా ఉంది. అదే తలుపులు మూసేసి ఎటువంటి అసంబద్ధంగా అంటే ఎటువంటి ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి ఆర్థికంగా గానీ పారిశ్రామిక పరంగా గానీ ఎటువంటి మనకు ఏ విధమైన దారి చూపించకుండా విభజించడం జరిగింది. ఆ టైంలో తెలంగాణకు మనం ఒకసారి చూసుకోవచ్చు. ఐటీ రంగంలో కావచ్చు, మామూలుగా అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వైద్య విధానంలో కావచ్చు, ఫార్మా కావచ్చు, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏదైనా కావచ్చు, హై స్టేజ్ లో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. కానీ అదే టైంలో ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేదు, ఎటువంటి పారిశ్రామికంగా లేదు, జీరో బేస్ నుంచి ఎకనామిక్ సెంటర్ గా నిర్మించుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా తెలివిగా, ఎవరైతే ఎటువంటి ఆదరణ లేని, ఎటువంటి అభివృద్ధి లేనటువంటి రాష్ట్రాన్ని, దశ దిశ గతి ఏది లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఎంచుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎందుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని ఆ టైంలో ఎన్డీఏ కూటమి, అప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం మరియు తెలుగుదేశం ప్రభుత్వంతో ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలంగాణకు హైదరాబాదు కేంద్రంగా ఆర్థిక రాజధానిగా ఏర్పాటు చేసినారో ఆయన దార్శనికత ప్రజలకు తెలుసు, అప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కూడా తెలుసు. చంద్రబాబు పరిపాలన అనుభవం పనికొస్తుందని కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి నాయకుడిగా ఎన్నుకున్నారు ఖచ్చితంగా. ఇది మన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ విధంగా వచ్చారో, ఆయన తండ్రి చాటుగా వచ్చి అనేక ఆర్థిక నేరాలతో ఉండి అనేక హత్య రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి మనకు సరిపోడు అని ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్లస్ టీడీపీ పాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా ఆ టైంలో మనకైతే వనరులు అయితే తక్కువ లేవు, కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, అప్పుడు ఉన్నటువంటి అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగకుండా కేవలం హైదరాబాద్ కూడా కలిసి ఉంటుంది కదా, అది అభివృద్ధి చెందిన తర్వాత రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి వికేంద్రీకరణ చేసి ప్రతి జిల్లాకు కావచ్చు, ప్రతి చోట ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయొచ్చని హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు మామూలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వనరులు ఏం తక్కువ ఏం లేవు. మామూలుగా దాదాపుగా మనకు సముద్ర తీరం 974 కిలోమీటర్లు ఉంది మనకు. దాంట్లో విశాఖపట్నము సముద్రం మామూలుగా హెవీ ఎక్కువగా ఉంటది. పోర్టులు ఉన్నాయి మనకు మామూలుగా. నుంచి వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ చాలా ఎక్కువగా ఉంది, భూమి కలిగి ఉంది. ఆక్వా కల్చర్ లో మనం చాలా అభివృద్ధి చెందిన మామూలుగా ఎక్కువగా ఉంటుంది మనకు. ఫుడ్ ప్రాసెసింగ్ ఉన్నాయి, సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి మనకు ఆంధ్రప్రదేశ్ లో, మరియు టూరిజం బాగుంది మనకు, లాజిస్టిక్స్ భారీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కానీ అదే చెప్తున్నాం కదా, ఇక్కడ వచ్చే ఆదాయాన్ని కూడా తెలంగాణ ప్రాంతంలోనే పెట్టేసి తెలంగాణ అభివృద్ధి చేయడం జరిగింది అప్పట్లో. ఎందుకంటే హైదరాబాద్ నగరము ప్రపంచంలోనే అత్యంత ఐటీ మరియు రియల్ ఎస్టేట్, ఫార్మా రంగాలలో అభివృద్ధి చేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదే నేను కూడా ఇంతకుముందు మీరు క్వశ్చన్ అడిగినట్టు, ఏదైతే ఇరు రాష్ట్రాలకు, తెలంగాణకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కు కావచ్చు, ఎక్కడ విభేదాలు లేకుండా రెండు రాష్ట్రాలకు సమానంగానే నిధులు విడుదల చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్, టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వాలు ఏ అవినీతి లేకుండా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ ప్రతి జిల్లాలో ఏ రంగంలో అయితే ఎక్కడ ఏ జిల్లాకు ఏ ప్రాముఖ్యత ఉంది వాటిని గుర్తించేసి ప్రతి చోట ఆ రంగానికి నిధులు విడుదల చేస్తూ పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నారు. ముగ్గురు కలిసి, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు,
చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఓవరాల్ గా ఎన్డీఏ గవర్నమెంట్ ప్రభుత్వంలోనే ఎన్డీఏ గవర్నమెంట్. దీనికి తోడు మనకు ఒక లోకేష్ బాబు గారు కూడా ఆయన కూడా ఐటీ విజన్ లో చాలా వరకు చాలా ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చేదానికి ఆయన కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా మనకు ఎక్కువ అభివృద్ధి చెందడానికి ముందు శిరీష్ గారు చెప్పారు, ఎక్కడికక్కడ రైల్వే జోన్ కావచ్చు విశాఖలో. ఇప్పుడు మనకు అనంతపురంలో ఎయిర్పోర్ట్ మొత్తం కియా మోటార్స్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, లేకుంటే ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్ కావచ్చు, కడపలో అయితే సిమెంట్ ఫ్యాక్టరీస్, ఇప్పుడు మళ్ళా 2 సిమెంట్ ఫ్యాక్టరీస్ కు సర్వేలు జరుగుతున్నాయి. మొన్నటిగా మొన్న మొత్తం స్టీల్ ఇండస్ట్రీకి ఓపెనింగ్ జరిగింది. కొప్పర్తి నగరానికి దాదాపుగా 6,000 కోట్లకు పైన నిధులు విడుదల చేయడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా 2 రాష్ట్రాలకు ఈజీగా మొత్తం సమానంగా ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఏదైతే మనకు రాష్ట్రాన్ని పాలించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అభివృద్ధి కాంక్ష ఉంటుందో వాళ్ళు మాత్రమే డెవలప్ చేయగలరు. ఏదైతే కేవలం రాజకీయమే చేస్తామో, రాజకీయం ద్వారానే మేము ఉంటాం అనుకునే వాళ్ళు అభివృద్ధిని పక్కన పెట్టేసి చేస్తూ పోతున్నారు. సో గత పాలకుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న కాంక్ష లేదనేది మీ మాటల్లో అర్థమవుతుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనేది కాకుండా నేను అభివృద్ధి చెందాలి, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అభివృద్ధి చెందాలి, మేము భూములు మొత్తం అంతా కొట్టేయాలి, ఇండస్ట్రీస్ ఎటుపోయినా పర్లేదు, ఇండస్ట్రీస్ మా మాట వినాలి, ఈ పంథాలోనే ఉన్నది. వాళ్ళు మాక్సిమం చూడండి, భూమి కింది నుంచి భూమి లోపల నుంచి ఆకాశం వరకు ప్రతిదీ కూడా అవినీతే జరిగింది. మట్టి మైనింగ్, ఇసుక, ఇది అది అని కాదు. రియల్ ఎస్టేట్ మాఫియా అయితే హెవీగా జరిగిపోయింది. మైన్స్ లలో అయితే వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికే కానీ మైన్స్ ఇచ్చిన సందర్భం లేదు. ఇంకా లిక్కర్ అయితే ఇంకా చెప్పనవలసిన అవసరం లేదు. కేవలం 10 రూపాయలు టీ తాగినా కూడా స్కాన్ చేసి యూపీఐ పేమెంట్స్ చేసేటువంటి నేటి పరిస్థితులలో మన లిక్కర్ షాపులలో డైరెక్ట్ క్యాష్ తీసుకొని ఇచ్చినటువంటి సందర్భం. అంటే మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత స్కామ్ జరిగింది ఏమనేది. ఆల్రెడీ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము వాటిపై చర్యలు తీసుకుంటుంది. ఎవరెవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యారంగంలో కూడా చూసుకోవచ్చు. నేడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా బయటికి వచ్చి ప్రజల యొక్క కష్టాలు గాని నష్టాలు గాని ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా మనం ఏ హామీలు ఇచ్చినాము, దేనికోసం పాల్పడుతున్నామని కాకుండా కేవలం ఇంట్లో కూర్చొని ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇయ్యని పరిస్థితుల నుంచి నేడు డిఎస్సి మెగా డిఎస్సి విడుదల చేసిన సుబ్బారెడ్డి గారు ఒక్క నిమిషం ప్రస్తుతం మళ్ళీ అది ఆ సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడదాం. ఒక్కసారి